హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక వెట్ గ్రైండర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను మోర్ దెన్ 3 మంత్స్ నుంచి స్మార్ట్ ఫింగర్స్ మసాలా అనే వెట్ గ్రైండర్ని యూజ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ బెస్ట్ వెట్ గ్రైండర్స్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ స్మార్ట్ ఫింగర్స్ మసాలా వెట్ గ్రైండర్ 2 లీటర్స్ మోడల్, ఏబిఎస్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అండ్ డ్రమ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మోడల్. అండ్ ఈ మోడల్ ఆటా నీడర్ అండ్ కోకోనట్ స్క్రాపర్తో పాటుగా వస్తుంది, సపరేట్ అటాచ్మెంట్స్ కాదు. అవి కూడా బాక్స్తో పాటే వస్తాయి. అంతకుముందు స్మార్ట్ ఫింగర్స్ కంఫర్ట్ ప్లస్ అనే మోడల్ కూడా యూజ్ చేశాను. దానికంటే ఈ మసాలా మోడ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బ్లూ కలర్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. నేను మోర్ దెన్ 5 ఇయర్స్ నుంచి ఎల్జీ అల్ట్రా వెట్ గ్రైండర్ కూడా మా హోమ్లో యూజ్ చేస్తున్నాను. ఆ ఎల్జీ అల్ట్రా వెట్ గ్రైండర్ చాలా రోబస్ట్ మోడల్, చాలా పవర్ఫుల్ మోటార్. లార్జ్ క్వాంటిటీలో పిండి వేసుకునే దానికైతే ఎల్జీ అల్ట్రా వెట్ గ్రైండరే బాగుంటుంది. ఆ ఎల్జీ అల్ట్రాకి ఈ స్మార్ట్ ఫింగర్స్ మసాలా మోడల్ కూడా కంపారిజన్ కూడా నేను ఈ వీడియోలో చేస్తాను. ఎల్జీ అల్ట్రా వెట్ గ్రైండర్లో ఏంటంటే కొంచెం హెవీ మోడల్, అది స్టోన్స్ కూడా కొంచెం బరువు ఉంటాయి అండ్ క్లీనింగ్కి కూడా కొంచెం కష్టం అండ్ స్పేస్ కూడా కిచెన్లో ఆక్యుపై చేస్తుంది. ఈ స్మార్ట్ ఫింగర్స్ మసాలా మోడల్ అలా కాదు, ఇది వచ్చేసి కాంపాక్ట్ మోడల్, వర్టికల్గా ఉంటుంది, స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది. బట్ ఇందులో కూడా పవర్ఫుల్ మోటార్, సేమ్ ఎల్జీ అల్ట్రాలో మాదిరిగానే 150 వాట్ మోటార్తో వస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే మోడ్స్ ఉంటాయి. చట్నీకి ఒక మోడ్, మామూలు ఇడ్లీ దోశ బ్యాటర్కి ఒక మోడ్, చట్నీస్కి మసాలాకి ఇంకో మోడ్ అలాగ ఉంది. నాకు ఈ స్మార్ట్ ఫింగర్స్ మసాలా వెట్ గ్రైండర్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే బ్యాటర్ కలెక్షన్ అనేది ఇందులో కొంచెం ఈజీ. మామూలుగా బ్యాటర్ కలెక్షన్ అనేది వేరే మోడల్స్లో ఎల్జీలో చూసినా లేదా బటర్ఫ్లై వెట్ గ్రైండర్లో చూసినా బ్యాటర్ కలెక్షన్ అనేది కొంచెం కష్టమే. ఇందులో ఏంటంటే బ్యాటర్ కలెక్షన్ కోసం ఒక క్యాప్ ఇచ్చారు. ఆ క్యాప్ మనం జస్ట్ రిమూవ్ చేస్తే బ్యాటర్ని కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు పిండి వేసేటప్పుడు ఆ క్యాప్ని కొంచెం టైట్గా అడ్జస్ట్ చేయాలి, టైట్గా ఫిక్స్ చేయాలి, లేదంటే బ్యాటర్ లీక్ అవుతుంది అనమాట. క్లీనింగ్ కూడా ఈ వెట్ గ్రైండర్లో చాలా ఈజీ. మొత్తం పిండి అంతా వేసేసి పిండి కలెక్ట్ చేసేసుకున్న తర్వాత మీరు జస్ట్ కొంచెం వాటర్ గ్రైండర్లో పోసేసి క్యాప్ రిమూవ్ చేసేస్తే చాలు, అది క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు మళ్ళీ సింక్ కింద స్టోన్స్ అండ్ ఆ డ్రమ్ని కూడా ఒకసారి వాష్ చేయాల్సి వస్తుంది. మరీ అంత ఈజీ కాదు, బట్ ఎల్జీ బటర్ఫ్లై ఈ మోడల్స్ కంటే క్లీనింగ్ కొంచెం ఈజీ. మనం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో డైలీ ఇడ్లీ దోశ వడ పెసరట్టు మల్టీగ్రెయిన్ దోశ ఇలాగ చాలా చేసుకుంటాం కదా. మిక్సర్ గ్రైండర్లో వేసిన ఇడ్లీ పిండికి ఇందులో వేసిన పిండికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో వేసిన పిండి చాలా సాఫ్ట్గా, ఇడ్లీ చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సేమ్ విత్ దోశ కూడా కొంతమంది క్రిస్పీగా నచ్చుతుంది అండ్ కొంతమందికి సాఫ్ట్గా నచ్చుతుంది. దీంట్లో వచ్చిన బ్యాటర్లో సాఫ్ట్గా అయినా పోసుకోవచ్చు లేదా క్రిస్పీగా అయినా పోసుకోవచ్చు, అది మనం వాటర్ యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఈ బ్యాటర్ అనేది కూడా బాగా ఫర్మెంట్ అవ్వాలి, అప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ పెసరట్ కానీ ఏదైనా టేస్ట్ బాగుంటుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసిన లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, పాలికార్బోనేట్ లిడ్. ఈ లిడ్ నుంచే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మూత ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది ఏంటంటే ఇందులో ఎల్జీ అల్ట్రా వెట్ గ్రైండర్లో మాదిరిగా ఫ్లో బ్రేకర్ అటాచ్మెంట్ ఇవ్వలేదు వీళ్ళు. ఫ్లో బ్రేకర్ లేదు ఇందులో. మామూలుగా ఫ్లో బ్రేకర్ ఉంటే ఏంటంటే పిండి డ్రమ్కి అంటుకోదు. సో ఇందులో మనమే బ్రష్తో, వాళ్ళకు బ్రష్ ప్రొవైడ్ చేశారు, ఆ బ్రష్తో ఆ పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్న ఫ్లో బ్రేకర్ అటాచ్మెంట్ ఇచ్చుంటే సరిపోయిండేది. అండ్ ఈ స్మార్ట్ ఫింగర్స్ మసాలా వెట్ గ్రైండర్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మసాలా మోడ్. ఈ మోడ్లో చట్నీస్ లైక్ కొబ్బరి చట్నీ కానీ, వేసిన పప్పు చట్నీ కానీ అలాంటిది కానీ, లేదా మసాలాస్ లేదా పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఆనియన్ పచ్చడి అలాగే చేసుకోవచ్చు. పాతకాలంలో రుబ్బురోలు మాదిరిగా ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి అలాగా స్టోన్స్ రొటేట్ అవుతాయి ఈ చట్నీ మోడ్లో. ఈ చట్నీ మోడ్లో ఏంటంటే మనం టైమర్ సెట్ చేయొచ్చు, 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ అలా టైమర్ సెట్ చేసుకోవచ్చు. మామూలుగా పీనట్ చట్నీకి లేదా కొబ్బరి చట్నీకి అయితే 5 మినిట్స్ సరిపోద్ది. లేదా ఏదన్నా మసాలా లేదా ఆనియన్ చట్నీ ఇలాంటివి చేసుకునేటప్పుడు అయితే 10 to 15 మినిట్స్ టైమర్ సెట్ చేసుకొని ఈ మసాలా మోడ్లో పెట్టేస్తే చాలా బాగా వస్తుంది. ఏ వెట్ గ్రైండర్లో అయినా కూడా ఇడ్లీ పిండి, దోశ పిండి, వడపిండి, పెసరట్టు దేనికైనా టైం 20 to 30 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే అది మన క్వాంటిటీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ఏంటంటే అప్ టు 2 లీటర్స్ పిండి వరకు వేసుకోవచ్చు. మనకు టేస్ట్గా కావాలి అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండాలి అంటే 20 to 30 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇది మిక్సర్ గ్రైండర్ లాగా 5 మినిట్స్లో మనకు పిండి వచ్చేయాలి అంటే అలాగ రాదు. వెట్ గ్రైండర్స్ అంటే టైం పడుతుంది. డైలీ పిండి వేసుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. అలా కాకుండా మాకు త్వరగా కావాలనుకుంటే మిక్సర్ గ్రైండర్ ప్రిఫర్ చేయొచ్చు. చాలా మంది రివ్యూస్లో అండ్ కామెంట్స్లో ఏంటంటే కొంతమంది ఏంటంటే బియ్యం సరిగ్గా మెదగలేదు అలాగే రాస్తున్నారు. అలా ఎందుకు అవుతుంది అంటే ఫస్టే వాటర్ పోసేసి బియ్యం పోసేసి మిషన్ ఆన్ చేయకూడదు. చాలా మందికి అది తెలీదు. బియ్యంతో పాటుగా ఫస్టే వాటర్ వేసేస్తారు. అలా చేసేస్తే ఎంతసేపు అయినా కూడా మీకు బియ్యం కొంచెం కొన్ని దగ్గర బియ్యం అలాగే ఉంటుంది ఎంతసేపు అయినా కూడా. అలా కాకుండా ఫస్ట్ బియ్యం వేయాలి, బియ్యం బాగా మెదిగిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి.
అప్పుడే మనకు పిండి బాగా వస్తుంది. అండ్ ఈ వెట్ గ్రైండర్‌లో కొబ్బరి తురుముకునే దానికి కూడా కోకోనట్ స్క్రాపర్ ఇచ్చారు. ఇది కూడా చాలా సింపుల్ యూజ్ చేయడం. జస్ట్ ఆ కోకోనట్ స్క్రాపర్ అటాచ్‌మెంట్ మిషన్‌కి ఫిక్స్ చేసి మనం కోకోనట్ అలా పైన ప్లేస్ చేస్తే చాలు. హార్డ్‌గా కూడా ఏం ప్రెస్ చేయక్కర్లేదు. నార్మల్‌గా ప్రెస్ చేసినా కూడా మనకు కొబ్బరి తురుము అనేది వచ్చేస్తుంది. అండ్ ఆటా నీడింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ చాలామంది చపాతీ లేదా మల్టీగ్రెయిన్ రోటీ అలా చేసుకుంటారు కదా! దానికి కూడా ఈ మిషన్ చాలా యూజ్ అవుతుంది. డైలీ పిండిలు వేసుకునే వాళ్ళకి, చట్నీస్ చేసుకునే వాళ్ళకి, చపాతీస్ చేసుకునే వాళ్ళకి ఈ స్మార్ట్ ఫింగర్స్ మోడల్ అయితే బాగా సెట్ అవుతుంది. అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీస్‌లో మోర్ దెన్ 2 లీటర్స్ రోజు ఇంకా హెవీగా బ్యాటర్స్ అలాంటి వేసే వాళ్ళకైతే ఎల్జీ అల్ట్రా వెట్ గ్రైండర్ బెస్ట్. ఎందుకంటే అది 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. ఈ మోడల్ అయితే ఓన్లీ 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు ఇది కొంచెం కన్వీనియన్స్ ఉంది. కానీ ఎక్కువ లోడ్ వేసే పనైతే ఎల్జీ అల్ట్రానే బెస్ట్. అండ్ నాయిస్ లెవెల్స్ కూడా ఇందులో చాలా తక్కువ. మిక్సర్ గ్రైండర్‌తో కంపేర్ చేస్తే ఒక 50% నాయిస్ తగ్గిపోతుంది. అండ్ ఈ మిషన్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్‌తో కూడా వస్తుంది. మనం ఒకవేళ లోడ్ ఎక్కువ వేసినా లేదా మోటర్ ఏదైనా హీట్ అవుతుందా అని అనిపిస్తే ఈ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ యూజ్ అవుతది. కానీ నాకైతే ఎప్పుడూ అలాగా రాలేదు. మోర్ దెన్ 1 అవర్ కూడా మల్టిపుల్ బ్యాచెస్ ఆఫ్ బ్యాటర్ అండ్ చట్నీస్ అలాగా రన్ చేశాను. ఎప్పుడు కూడా ఈ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ అవసరం రాలేదు. ఈ స్మార్ట్ ఫింగర్స్ మసాలా ప్లస్ వెట్ గ్రైండర్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 10,000 ఉంది. ఎల్జీ వెట్ గ్రైండర్ కంటే కొంచెం ప్రైస్ ఎక్కువే. కానీ ఇది కోకోనట్ స్క్రాపర్ అండ్ ఆటా నీడింగ్ వాటితో పాటుగా వస్తుంది. ఏదైనా అమెజాన్ సేల్ జరిగినప్పుడు అండ్ బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి ప్రైస్ తగ్గొచ్చు. 8,500 అలా రావచ్చు. ఈ స్మార్ట్ ఫింగర్స్ మసాలా వెట్ గ్రైండర్ ఒక వర్తీ ఇన్వెస్ట్‌మెంటే. మీకు గనుక ఈ వీడియో యూస్‌ఫుల్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్ రివ్యూస్, టెలివిజన్స్, ఎయిర్ కండిషనర్స్ రివ్యూస్ ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.